మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన జట్టు కూడా అంత బలంగా, అంత ఒత్తుగా ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందికి జట్టు సమస్య ఎదురవుతోంది. అనారోగ్య సమస్య ఎదురైనప్పుడల్లా జుట్టు ఊడిపోవడం జరుగుతూనే ఉంటోంది. దీన్ని నియంత్రించడానికి మార్కెట్లో రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. దానివల్ల మరింతగా సమస్య పెరుగుతుందే కాని జుట్టు ఊడిపోవడం మాత్రం ఆగలేదు. దుమ్ము, కాలుష్యం, మట్టి వల్ల ఎక్కువ సంఖ్యలో జట్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే బలమైన జుట్టు కోసం, ఊడిపోకుండా ఒత్తుగా ఉండేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. అవి తెలుసుకుందాం. మందారం పువ్వు. ప్రతిరోజు మందార టీ తాగడం వల్ల జుట్టుకు అంతర్గతంగా పోషణ లభిస్తుంది. తల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది. అనేక రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా. ప్రతిరోజు పుదీనా ఆకులను నమలడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గస్తుంది. రోజ్మేరీ. ఈ నూనె వాడటంలో కూడా జట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాదు, జుట్టు ద్రుయంగా, మందంగా తయారవుతుంది. జట్టు సమస్యతో బాధపడేవారు ఈ నూనెను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. లావెండర్ టీ. లావెండర్ టీ ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జట్టు పెరుగుదలకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా. జుట్టు సమస్యలను కలబంద జెల్ అద్భుతంగా పరిష్కరిస్తుంది. దీన్ని వాడటం వల్ల హెయిర్ ద్రుయంగా, మందంగా తయారవుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలకు కొబ్బరి నూనె రాసుకునేవారు ఆ నూనెలో మందారం, కరివేపాకు, వేప ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. వీటిని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. వేపాకులు. జుట్టు రాలడం, చుండ్రు సమస్యల కోసం వేపను వాడవచ్చు. కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించి వారంలో 2 సార్లు షాంపూ తర్వాత ఆ నీటితో జుట్టును కడగండి. ఇది చుండ్రు నియంత్రణకు సహాయపడుతుంది. కుంకుమ పువ్వు వల్ల జుట్టు రాలడం, అలోపేసియా వంటి సమస్యలు తగ్గుతాయి. కొంచెం కుంకుమ పువ్వును పాలు, లైకోరైస్ పొడితో కలిపి పేస్ట్ చేసుకొని వారానికి 2 సార్లు జుట్టుకు అప్లై చేసి కడగండి. ఫలితాలు చూడటానికి కొంతకాలం ప్రయత్నించండి. జుట్టు కడిగిన తర్వాత తేనెను కండిషనర్గా వాడండి. కొబ్బరి నూనెను కూడా జోడించి తడిగా ఉన్న జుట్టుకు రాయండి. ఈ పద్ధతి జుట్టును బలంగా, మృదువుగా తయారుచేస్తుంది. ఆమ్లా జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఆమ్లా రసంలో ఉప్పు, మిరియాలు కలిపి తలకి రాసుకోవడం ద్వారా జుట్టు నల్లగా ఉండటమే కాకుండా బలంగా మారుతుంది. పెరుగు శీతలీకరణ ఏజెంట్గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో పెరుగులో తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్ తయారుచేసి వారానికి 2 సార్లు 20 నిమిషాలు జుట్టుకు రాసి తర్వాత నీటితో కడగండి. హెన్నా వల్ల సహజంగా బుర్గుండి రంగు వచ్చి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి పాలతో హెన్నాను కలిపి వారంలో 2 సార్లు జుట్టుకు రాసి కడగడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఒత్తిడి వల్ల జట్టు ఊడిపోతుంటుంది. మానసిక ఆరోగ్యం బాగుండేటట్లు చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవడంతో పాటు ఎక్కువసేపు నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి.